అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి సోయా దమ్ బిర్యానీ. సోయా దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలి కంప్లీట్‌గా ప్రాసెస్ చూయించబోతున్నాను. లెట్స్ గెట్ ఇంటు ద ప్రాసెస్. మనం ముందుగా బగోని తీసుకొని అందులో నేను 1 గ్లాస్ ఆఫ్ బాస్మతి రైస్‌ని తీసుకుంటున్నాను. మనం వాటర్ తాగే గ్లాస్ ఉంటుంది కదా! ఆ గ్లాస్‌తో 1 గ్లాస్ ఆఫ్ బాస్మతి రైస్‌ని తీసుకున్నాను. మనం బాస్మతి రైస్‌ని ఎందుకు ప్రిఫర్ చేయాలి అంటే, బిర్యానీకి పర్ఫెక్ట్‌గా వస్తుందనమాట. బాస్మతి రైస్ తీసుకుంటే మనకు పర్ఫెక్ట్‌గా కుదురుతుంది బిర్యానీ అనేది. అందుకని ఇక్కడ నేను బాస్మతి రైస్‌ని ప్రిఫర్ చేస్తున్నాను. సో, నేను వీడియోలో చూపించిన విధంగా మనం బాస్మతి రైస్‌నైతే మనం వాష్ చేసుకోవాలి. ఈ వాటర్ తీసేసి మళ్ళీ వేరే వాటర్ యాడ్ చేసేసి మనం మూత పెట్టేసుకోవాలి. సో, మూత పెట్టేసాం కదా! ఇది 30 నిమిషాలు మనం పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ఏ గ్లాస్‌తో అయితే మనం బాస్మతి రైస్ తీసుకున్నామో, అదే గ్లాస్‌తో కొంచెం వెలెత్తిగా మనం మిల్ మేకర్‌ని తీసుకోవాలి. సోయా చంక్స్‌ని తీసుకోవాలి. అందులో మనం హాట్ వాటర్ యాడ్ చేసేసి, మనం మిక్స్ చేసుకోవాలనమాట. చూస్తున్నారు కదా! వీడియోలో చూయించిన విధంగా అయితే మనం మిక్స్ చేసుకోవాలి. ఇది ఒక 8 నిమిషాలు ఉంచాలి వేడి నీళ్ళల్లో. 8 నిమిషాలు అయిపోయిన తర్వాత మనం ఆ వాటర్ పిండేస్తూ వేరే ఒక బౌల్‌లో మనం వేసుకోవాలి. మిల్ మేకర్ చూస్తున్నారు కదా! ఎలా వేసుకుంటున్నాను అని చెప్పి. వాటర్ మొత్తం పిండేస్తూ మనం వేరే బౌల్‌లోకి తీసుకోవాలి. సో, మొత్తం మిల్ మేకర్‌నైతే తీసేసుకుంటున్నాను. 2 టీ స్పూన్‌ల నేను చిల్లీ పౌడర్‌ని వేసుకుంటున్నాను. కారంని వేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలనమాట. 1 ½ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. మీ టేస్ట్ ప్రకారం మీరు వేసుకోవచ్చు. హాఫ్ స్పూన్ వచ్చేసి నేను టర్మరిక్ యాడ్ చేసుకుంటున్నాను. అంటే పసుపుని యాడ్ చేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కొత్తిమీర అండ్ పుదీనా కూడా తీసుకుంటున్నాను. ఇక్కడ హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడర్ తీసుకోవాలి. 2 మిరపకాయలు కట్ చేసుకొని వేసుకున్నాను. 1 కప్ ఆఫ్ కర్డ్ తీసుకున్నాను. ఒక చిన్న బౌల్ ఉంటుంది కదా! ఆ బౌల్‌తో 1 కప్ మనం కర్డ్‌నైతే తీసుకోవాలి. తీసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనం మ్యారినేట్ చేసుకోవాలనమాట. మొత్తం కలిసేటట్టుగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం కలిసేదాకా మనం మిక్స్ చేస్తూనే ఉండాలి. సో, చూసారు కదా! మొత్తం కలిసిపోయింది. మంచిగా మ్యారినేట్ చేసేసి మనం మూత పెట్టేసి పక్కనుంచుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా అయితే మీరు కంప్లీట్‌గా ప్రాసెస్ ఫాలో అవ్వండి. కంప్లీట్‌గా వస్తుంది రెసిపీ అనేది. మనం స్టవ్ వెలిగించుకొని మళ్ళీ బగోని పెట్టుకొని అందులో నేను 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను. 4 ఆనియన్స్ కట్ చేసి వేసుకున్నాను. పొడవుగా కట్ చేసుకోవాలనమాట మనం ఆనియన్స్ ఫ్రై చేసుకోవడానికి. పొడవుగా కట్ చేసుకున్నాననమాట. మనం లో ఫ్లేమ్‌లో పెట్టేసి మనం ఫ్రై చేయాలి ఇది. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకి మనం ఆనియన్స్‌ని ఫ్రై చేయాలి. చూసారు కదా! గోల్డెన్ బ్రౌన్ వచ్చేసింది కదా! కలర్ వచ్చేసి. సో, మనం వేరొక ప్లేట్‌లో అందులోనే ఉంచేసేయాలి. మనం ప్లేట్‌లోకి తీసుకోవాలి. సో, ప్లేట్‌లోకి తీసుకున్నాం గదా! ఇప్పుడు మనం ఇందాక మ్యారినేట్ చేసుకున్నాం గదా! సోయా చంక్స్ మసాలా మొత్తం పట్టించాం గదా! అది మనం ఇందులో వేసుకోవాలి. కంప్లీట్‌గా వేసేసుకోవాలి. కంప్లీట్‌గా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా మొత్తం కలిసేటట్టుగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ అలానే ఉంచేసేయాలి. ఉంచేసి మనం ఇందాక మసాలాది అది మ్యారినేట్ చేసుకున్న బౌల్ ఉంది కదా! ఆ బౌల్‌లో హాఫ్ టీ స్పూన్ మనం వాటర్ ఏసుకొని అది ఇందులో పోసేసుకోవాలి. చూసారు కదా! వీడియోలో చూపిస్తున్న విధంగా మనం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్, 3 మినిట్స్ ఉంచుకోవచ్చు.
3 మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ తీసేసి మనం ఫ్రైడ్ ఆనియన్స్‌ని వేసుకోవాలనమాట. ఫ్రైడ్ ఆనియన్స్ వేసాం గదా! ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసేసాం గదా! మూత పెట్టేసేయాలి. మూత పెట్టేసి ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేద్దాం. ఇది పక్కనుంచుకోవాలి. మనం వేరొక పొయ్యి మీద పక్కనుంచుకోవాలి. మనం ఇంకో వేరే బౌల్ తీసుకొని అందులో మనం హాఫ్ బౌల్ వరకి మనం వాటర్ తీసుకోవాలి. తీసుకొని అందులో హాఫ్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. అండ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసాం కదా ఇప్పుడు. ఇంకా పచ్చిమిర్చి 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను. అండ్ కొత్తిమీర అండ్ పుదీనా, హోల్ గరం మసాలా మొత్తం వేసుకోవాలి. మనం బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క అండ్ ఇలాచి, లవంగాలు, షాజీరా మొత్తం హోల్ గరం మసాలా యాడ్ చేసుకున్నాం కదా ఇందులో. మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసేసుకొని ఫుల్ మంట పెట్టేసి వదిలేసేయాలి అలా. ఫుల్ ఇట్లా బాయిల్ అవ్వాలన్నమాట. బాయిల్ అయ్యేటప్పుడు మనం ఇందాక నానబెట్టుకున్నాం కదా బియ్యం, బాస్మతి రైస్ని ఇందులో వేసుకోవాలి. మినిమం ఒక హాఫ్ ఎన్ అవర్ అయినా బియ్యాన్ని నానాలి. నానిన తర్వాత మనం ఇందులో వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపించిన విధంగా అయితే మనం కలుపుకోవాలి. మూత పెట్టేసి కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉంచాలన్నమాట. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచాం కదా, చూడండి 70% ఉడికిపోయింది. 70-80% ఉడకాలి. ఉడికిపోయింది. ఇట్లా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా కొంచెంగా పలుకు ఉండాలి. అప్పుడు మనం తీసేసుకోవాలి. అవి వాటర్ అనేవి వంపేసుకోవాలి. వాటర్ వంపేసుకున్న తర్వాత ఇందులో నేను రైస్ని యాడ్ చేస్తున్నాను అనమాట. అది మనం ఇందాక మ్యారినేట్ చేసిన అది మసాలా మనం ఉడికించుకున్నాం కదా, అది మళ్ళీ మనం పొయ్యి మీద పెట్టుకొని లో ఫ్లేమ్ పెట్టేసి పెట్టాలన్నమాట. లో ఫ్లేమ్ పెట్టేసాం కదా, ఇప్పుడు కొంచెం కొంచెంగా అది ఉడుకుతుందన్నమాట. అప్పుడు మనం బాస్మతి రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. కొంచెం కొంచెంగా బాస్మతి రైస్ మొత్తాన్ని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. కంప్లీట్గా మనం మొత్తంగా వేసుకోవద్దు, ఒకటేసారి లేయర్స్ లాగా వేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, వీడియోలో చూపించిన విధంగా అయితే మీరు రైస్ని వేసుకోవాలి. అలా కొంచెం రైస్ వేసిన తర్వాత మనం ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకోవాలి అండ్ కొత్తిమీరని కూడా వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మిగతా రైస్ ఉంటుంది కదా, ఆ రైస్ని ఇందులో వేసుకోవాలి. మొత్తం రైస్ ఇందులో వేసేసాను. వేయడం అయిపోయింది కదా, ఇప్పుడు మళ్ళీ ఆనియన్స్ అండ్ కొత్తిమీర వేసుకోవాలి. చూసారు కదా, కంప్లీట్గా ఇప్పుడు మొత్తం వేసేసుకున్నాం కదా, మనం మూత పెట్టేసేయాలి. ఇప్పుడు నేను నెయ్యిలో పసుపును కలిపి వేసుకున్నాను అండ్ ఫుడ్ కలర్ కూడా వేసుకున్నాను. ఈ 2 ఏదైనా వేసుకోవచ్చు అండ్ ఫుడ్ కలర్ ఒకటి కూడా వేసుకోవచ్చు. ఏదైనా ఒకటి కూడా వేసుకోవచ్చు. అంటే మన ఇష్టం అనమాట. ఇష్ట ప్రకారం మనం వేసుకోవచ్చు. తర్వాత నేను ఇక్కడ లో ఫ్లేమ్‌లో పెట్టేసి మూత పెట్టేసి ఒక బరువు ఏదైనా పెట్టాలనమాట. మనం మూత పైన గాలి పోకుండా, లోపల గాలి బయటికి, బయట గాలి లోపటికి వెళ్ళకుండా మనం ఏదైనా బరువు పెట్టుకోవాలి. పెట్టేసి ఒక 10 మినిట్స్ అలానే దమ్ అవ్వనివ్వాలి. ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్‌లో పెట్టేసి మాడిపోకుండా దమ్ అవ్వనివ్వాలి. దమ్ అయిన తర్వాత ఓపెన్ చేసి చూసాను. మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి మళ్ళీ మనం ఒక 10 మినిట్స్ అలానే ఉంచాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా మనం ఒక 10 మినిట్స్ అలాగే ఆ వేడికి ఉడికిపోతుందనమాట. దమ్ అవుతుంది. అలా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత మనం ఓపెన్ చేస్తే ఇలా ఉందన్నమాట. సో, కరెక్ట్‌గా వచ్చింది బిర్యానీ అయితే. ఎలా రావాలి బిర్యానీ అసలు ఎలా ఉంటుందో అలానే వచ్చింది.
సూపర్ టేస్ట్ వచ్చిందసలు. కరెక్ట్‌గా ఫాలో అయిపోతే ఇంగ్రీడియెంట్స్ అన్నీ నేను చెప్పాను గదా! కరెక్ట్‌గా ఇంగ్రీడియెంట్స్ అండ్ క్వాంటిటీస్ కరెక్ట్‌గా ఫాలో అవుతే ఇలా వస్తుందనమాట. సో, మీరు ట్రై చేయండి ఒకసారి. మీరు ట్రై చేసి ఉంటే ఒకసారి కమెంట్ కూడా చేయండి. నేను నెక్స్ట్ ఈ బిర్యానీని సర్వ్ చేసుకుంటున్నాను ప్లేట్‌లో. సో, కొంచెం కొంచెంగా నేను సర్వ్ చేసేసుకుంటున్నాను. మీరు రైతాతో గూడా సర్వ్ జేసుకోవచ్చు. నేనైతే అలానే సర్వ్ జేసేసుకుంటున్నాను. సో, చూసారు కదండీ! ఇది ఇవాల్టి వీడియో. సో, మీకు ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.